హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినయవర్ధన్ రెడ్డి. వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో 5th ఫిబ్రవరిలో సెకండ్ షిఫ్ట్లో వచ్చిన పేపర్ ఏదైతే ఉందో దాంట్లో రీజనింగ్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే అదే షిఫ్ట్ 2లో వచ్చిన పేపర్ ఏదైతే ఉందో దాంట్లో అర్థమెటిక్ సెక్షన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఏ డీలర్ మార్క్స్ 20%. ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఏ డీలర్ మార్క్స్ 20% above the cost price and allows 20% discount. What is the profit or loss percentage? ఓకేనా? ఒకవేళ సో మీరు కనుక నా క్లాసెస్ విన్నట్లయితే దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. మనకి 20% ఫస్ట్ పెంచిండు, తర్వాత 20% తగ్గించిండు. ఖచ్చితంగా ఆబ్వియస్లీ మనకు అక్కడ ఏంటిది అంటే 4% లాస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాకపోతే మీకు తెలియదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా తీసుకున్నా సరే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. దీనికి 20% యాడ్ చేశాడు. సో మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 120 అవుతుంది. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చిండు. 120లో 20% అంటే ఏమవుతుంది మనకి 24. సో అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 96 అవుతుంది. సో 100 రూపాయలు ఉన్న దాన్ని 96 రూపాయలకు అమ్మిండు. అంటే ఇప్పుడు మనకి అతనికి ఎంత నష్టం వస్తుంది? 4 రూపాయలు నష్టం వస్తుంది. సో అది ఎంత పర్సంటేజ్ అవుతుంది అంటే 4% అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ షాప్ కీపర్ బాట్, ఇది కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 500 రూపీస్. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద ఆర్టికల్ టు మేక్ 28% ప్రాఫిట్. సో ఒక వ్యక్తి ఒక వస్తువుని 500 రూపాయలకి కొనడంట, అతనికి 28% లాభం రావాలి అంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 500 అనేది కాస్ట్ ప్రైస్ 100%కి ఈక్వల్ అవుతుంది. మనకి కావాల్సింది ఏంటిది అంటే సెల్లింగ్ ప్రైస్, అది కూడా ఎంత ప్రాఫిట్కి 28%. సో 100కి 28 కలిపితే ఏమొస్తుంది మనకి 128 అనమాట. ఓకేనా? సో ఇక 2 zeros గట్ క్యాన్సిల్. దీన్ని స్ప్లిట్ అండ్ మిడిల్లో చేయండి. సో 12 5 60 అంటే 600, 8 5 40. సో టోటల్గా ఏమవుతుంది మనకి 640 రూపీస్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, divide 4800 among Ram, Shyam and Karthik in the ratio of 4:8:3. Find the amount received by Shyam. సో అయితే శ్యామ్కి వచ్చిన అమౌంట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈ 4800 రూపీస్ని ముగ్గురికి షేర్ చేశాడంట. అది ఏ రేషియోలో అంటే 8:4, 4:8:3. 4 + 8 12, 12 + 3 టోటల్ ఇది 15 యూనిట్స్కి ఈక్వల్. సో ఇప్పుడు అందులో మనకెవరిది అడుగుతున్నాడు? శ్యామ్ది అడుగుతున్నాడు. శ్యామ్ది ఎంత మనకి 8 యూనిట్స్ ఉన్నది. సో అయితే ఇంటూ 8 అనమాట. సో అయితే 8 యూనిట్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 15 1s 15. సో 15 3s 45. 45 పోతే ఇంకా మనకి ఇక్కడ 3 ఉంటుంది. 15 2s 30, 0కి 0. సో 1 యూనిట్ ఈక్వల్స్ ఎంత అంటే 320. సో అలా మనకి 8 యూనిట్స్ వాల్యూ కావాలి. సో ఇక్కడ కూడా మీరు నార్మల్గా చేసేయచ్చు. 8 3s 24, 2400, 8 2s 160. సో టోటల్ కలిపితే ఎంత 2560 రూపీస్ అవుతుంది. ఆప్షన్ డి, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మహేష్ హ్యాస్ 1617 రూపీస్ విత్ హిమ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ అమౌంట్ని ఇద్దరికి పంచిండు. ఎవరికంటే విజయ్కి అండ్ ఆ తర్వాత అజయ్కి. సో ఇప్పుడు దీన్ని ఎంత పర్సంటేజ్కి ఇన్వెస్ట్ చేసిండు అంటే 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా? 10% అంటే మనకి ఎంత అవుతుంది? 10% ఈక్వల్స్ టు 1/10. ఓకేనా? సో ఇప్పుడు అందులో ఒకళ్ళదేమో మనకి 10 యూనిట్స్ అయితే ఇంకొకళ్ళదేమో అమౌంట్ 11 యూనిట్స్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు అందులో మనకి విజయ్ అండ్ అజయ్ది, విజయ్ ఎన్ని సంవత్సరాల కంటే 15 సంవత్సరాలకి. సో కాబట్టి విజయ్ది ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఎక్కువ ఉంటుంది. అజయ్ది ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలకు. కాబట్టి అజయ్ది ఇక్కడ ప్రిన్సిపల్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ టోటల్ కలిపితే వీళ్ళిద్దరిది ఎన్ని యూనిట్స్ ఉన్నది? 21 యూనిట్స్ ఉన్నది. సో 1617 అనేది 21 యూనిట్స్కి ఈక్వల్ అయితే మనకి ఏది అడుగుతున్నాడు? విజయ్ది అడుగుతున్నాడు. విజయ్ది ఎన్ని యూనిట్స్ ఉన్నది? ఇక్కడ 11 యూనిట్స్ ఉన్నది. అయితే 11 యూనిట్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతాడు. సో 21 1s 21 7s మనకి 147. సో ఇక్కడ 161లో 147 పోతే మళ్ళీ 14 మిగులుతుంది, పక్కన 7. 21 7s 77 ఇంటూ 11 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? లాస్ట్ డిజిట్ 7 వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం 7 పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి 7 + 7 చేస్తే మనకి 14 వస్తుంది కాబట్టి 1 క్యారీ అవుతుంది. సో 847. ఓకేనా? సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
సో ఏదైనా ఒక నెంబర్ని 11తో ఇంటూ మల్టిప్లై చేయాలంటే ఎలా అనేది ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే పెట్టాను దీని మీద. సో ఒకవేళ మీరు చూడకపోతే దాన్ని వెళ్ళి చూడండి, మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ టు డూ ఏ సర్టెన్ టాస్క్ ఏ అండ్ బి వర్క్ ఆల్టర్నేటివ్లీ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి ఏ అండ్ బి ఆల్టర్నేట్ డేస్లో చేస్తారంట, విత్ బి స్టార్టింగ్ ఆన్ ద ఫస్ట్ డే. సో ఫస్ట్ డే ఎవరు స్టార్ట్ చేస్తారంట, బి అనే పర్సన్ స్టార్ట్ చేస్తారంట. ఓకేనా, ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ 22 days. ఓకేనా, ఒకవేళ ఏ ఒక్కడే చేస్తే ఆ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంట, 22 రోజులు పడుతుందంట. ఓకేనా, ఇఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 11.5 days. బట్ కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి ఇక్కడ 11.5 daysలో కంప్లీట్ అయిందంట. దెన్ హౌ మెనీ డేస్ విల్ బీ అలోన్ కంప్లీట్ 3/4 పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ టాస్క్. అయితే సో ఇప్పుడు ఒకవేళ బి ఒక్కడే 3/4 ఆఫ్ ది వర్క్ని కంప్లీట్ చేయాలి అంటే ఎన్ని రోజుల టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ వర్క్ ఏదైతే ఉన్నదో అది మనం 22 యూనిట్స్ అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా, సో ఇదేంటిది అంటే టోటల్ వర్క్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఆల్టర్నేట్ డేస్లో చేస్తే 11.5 daysలో కంప్లీట్ అవుతున్నది కదా. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎవరు, బి స్టార్ట్ చేస్తున్నారు. సో బి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బి ఎన్ని రోజులు చేస్తుంది అంటే 6 days చేస్తుంది. ఏ ఎన్ని రోజులు చేస్తుంది అంటే 5.5 days చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డే బి వస్తుంది, మళ్ళీ సెకండ్ డే ఏ, ఓకేనా, మళ్ళీ థర్డ్ డే బి వస్తుంది, అలా 11th డే మనకి బి వస్తుంది. ఆ తర్వాత మనకి ఇంకొక 0.5 day అనేది ఏ కంప్లీట్ చేస్తుంది అనమాట. అంటే సో ఇక్కడ మనకి బి టోటల్గా 6 days చేస్తే ఏనేమో 5.5 days చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏ ఇక్కడ మనకి టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నది, ఒకడే అయితే 22 days అని చెప్పేసి అన్నాడు. ఓకేనా, ఏ అలోన్ కెన్ కంప్లీట్ 22 days. సో ఇక్కడ 22 యూనిట్స్ ఆఫ్ వర్క్ 22 daysలో కంప్లీట్ చేస్తే 1 యూనిట్ ఆఫ్ వర్క్ 1 day. ఇక్కడ 5.5 daysలో ఓకేనా, ఇవి మనకి డేస్ అనమాట. 5.5 daysలో ఇక్కడ 5.5 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకి రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేసినట్టు, బి అనమాట. సో 22లో 5.5 కనుక మనం తీసేసినాం అనుకోండి, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 16.5 ఉంటుంది. సో 16.5 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 6 daysలో కంప్లీట్ చేసింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి 6 1 6, 6 2 మనకి 12 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది, 45, 7 అండ్ ఆ తర్వాత 6 5 30. ఓకేనా, ఎన్ని డే ఎంత అంటే ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ ఎంత అంటే పర్ డేకి 2.75 యూనిట్స్. ఓకేనా, అర్థమైందేనన్నా. సో 16.5 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 6 daysలో కంప్లీట్ చేస్తున్నది అంటే 1 dayలో 2.75 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఓకేనా, సో అంటే 2/3/4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది పర్ డేకి చేస్తుంది. ఎవరు అంటే బి అనే పర్సన్. ఓకేనా, ఇది అయితే ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు, బి అలోన్ 3/4 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో టోటల్ వర్క్ ఎంత అంటే టోటల్ వర్క్ ఎంత, 22 యూనిట్స్. ఓకేనా, ఇప్పుడు ఇది మనకి టోటల్ 4 యూనిట్స్కి ఈక్వల్ అయితే అందులో మనకు ఓన్లీ 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. అది ఎవరు చేయాలి అంటే బి అనే పర్సన్. బి అనే పర్సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2 3/4. ఓకేనా, సో ఇది మనం రాసుకుంటే 4 2 8, 8 + 3 ఎంత అంటే 11. సో బై 11/4, అది పైకి వెళ్ళింది అనుకోండి 4/11 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 11 1 11 2 4 4 గెట్ క్యాన్సిల్, 3 2 ఎంత అంటే 6 days అనమాట. ఓకేనా, సో ఎన్ని రోజులు పడుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ 6 days ఆఫ్ టైం అనేది పడుతుంది. ఓకేనా, ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అన్న. సో యాక్చువల్గా అయితే మనకి ఇది జీడీ లెవెల్ కాదు, మనకి సీజీఎల్ లెవెల్లో ఇచ్చిన అనమాట ఈ క్వశ్చన్ అనేది. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిపి 11.5 daysలో చేశారు, బట్ కాకపోతే ఎట్ ఏ టైం కాదనమాట, ఆల్టర్నేట్ డేస్లో మనకి 11.5 daysలో చేశారు. అండ్ ఏ ఒక్కడేనేమో 22 daysలో చేస్తాడు. సో కొంచెం మనకి ట్రిక్కీగా ఇచ్చిండు. అంటే మనకి ఇక్కడ ఈ వాల్యూస్ కూడా మళ్ళీ డెసిమల్లో వస్తున్నాయి కాబట్టి కొంచెం కాంప్లికేట్ అవుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి, వాట్ విల్ బి ద వాల్యూమ్ ఆఫ్ a cuboid if its length is doubled, height is halved and breadth is tripled. ఓకేనా, సో మనకి క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్కి మనకి ఫార్ములా ఏముంటుంది, లెంత్ ఇంటూ హైట్ ఇంటూ బ్రెడ్త్. ఓకేనా, ఇది మనకి ఎల్ ఇంటూ హెచ్ ఇంటూ బి. ఓకే, సో ఇప్పుడు మనకి లెంత్ ఏమవుతున్నదంట, ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ డబుల్డ్. ఓకేనా, 2 యూనిట్స్ అవుతుంది, డబుల్ అవుతున్నది, ఇంటూ హైట్ ఏమవుతున్నదంట హాఫ్ అవుతుంది, అంటే బై 2 అవుతుంది, 1/2 అవుతుంది.
అండ్ ఆ తర్వాత బ్రెడ్త్ ఏమవుతున్నదంట, ట్రిపుల్ అవుతుందంట. సో కాబట్టి ఇంటూ 3 అవుతున్నది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి వాల్యూమ్ అనేది ఏమవుతున్నది అంటే, ఇక్కడ మనకి వాల్యూమ్ V అయితే ఇక్కడ మనకి వాల్యూమ్ ఏమవుతున్నది 3V అవుతున్నది. సో కాబట్టి ఆప్షన్ థర్డ్ వన్, ఆప్షన్ సి 3V ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, 2 ట్రైన్స్ హ్యావింగ్ లెంత్ ఆఫ్ 170 meters అండ్ 480 meters. ఓకేనా, సో 170 meters అండ్ 480 meters లెంత్ ఉన్న 2 ట్రైన్స్ are running at speeds of 70 kilometers per hour, 80 kilometers per hour respectively in the same direction. సో సేమ్ డైరెక్షన్లో కనుక వెళితే మనకి ఇక్కడ స్పీడ్స్ ఏమవుతాయి అంటే మైనస్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ 170 ట్రైన్స్ మొత్తం లెంత్ ఎంత అంటే ట్రైన్స్ రెండింటి లెంత్ని మనం ప్లస్ చేయాలి. 170 ప్లస్, ఓకేనా ఇక్కడ రాస్తా చూడండి, 170 ప్లస్ 480 బై మనకి స్పీడ్స్ అనేవి మైనస్ చేస్తాం అంటే 10 ఇంటూ ఇది మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఏమో మనకి మీటర్స్లో ఉంది. సో కాబట్టి దీన్ని కూడా నేను మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 5/18 అని చెప్పేసి రాసుకుంటాను అనమాట. ఓకేనా, సో 170 ప్లస్ 480 టోటల్ ఎంత అంటే 650. ఓకేనా, బై 10 ఇంటూ 5. సో 18 కాస్త ఎలాగో మనకి పైకి వెళ్తుంది. ఓకేనా, ఇంటూ 18. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఇన్ మినిట్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఇది కనుక సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది సెకండ్స్లో వస్తుంది. దాన్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే మళ్ళీ బై 60 చేయాలి. ఓకేనా, సో కాబట్టి 60. ఇక క్యాన్సిలేషన్ చేసుకోండి, 0 0 గెట్ క్యాన్సిల్, 5 1 5, 5 13. ఓకేనా, 6 3 6 10, 13 3 39, 39/10 అంటే ఏమవుతుంది 3.9 minutes. ఓకేనా, సో 3.9, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనోజ్ హ్యాస్ 1612 rupees with him. He divided it among his sons ఆనంద్ అండ్ అనిల్. మనోజ్ దగ్గర 1612 రూపాయలు ఉన్నాయంట, దాన్ని ఆనంద్కి అనిల్కి పంచిండంట. అండ్ తర్వాత ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా, ఎట్లా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 8% పర్ యానం. ఓకేనా, సో 8% అంటే మనం ఏం రాసుకోవచ్చు, 8% ఈక్వల్స్ టు 2/25. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో ఒకళ్ళదేమో 25 యూనిట్స్ అయితే ఇంకొకళ్ళదేమో 27 యూనిట్స్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ తక్కువ టైం ఇన్వెస్ట్ చేసింది ఆనంద్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రిన్సిపల్ అనేది ఆనంద్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసింది అనిల్ కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ, ఓకేనా, తక్కువ ప్రిన్సిపల్ ఎవరిది అవుతుంది అంటే అనిల్ది అవుతుంది అనమాట. ఓకేనా, అనిల్ అండ్ ఆ తర్వాత ఆనంద్ వీళ్ళిద్దరిది కలిపితే మనకి టోటల్గా 52 యూనిట్స్ వస్తున్నది. సో 1612 అనేది 52 యూనిట్స్కి ఈక్వల్ అయితే మనకి ఎవరిది అడుగుతున్నాడు, ఆనంద్ది అడుగుతున్నాడు. అంటే 27 యూనిట్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 52 1 52 3 156, 161లో 156 పోతే ఇంకా 5 ఉంటుంది, పక్కన 52. సో 52 1 52. ఓకేనా, 31 ఇంటూ 27, 27 3 చేయండి ఎంత 81 అంటే 810, దానికి ఇంకొక 27 కలపండి ఎంత 837. ఓకేనా, సో 837 థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 91 డివైడెడ్ బై 7. సో ఇక్కడ 7 1 7 13, మీరు ఇక్కడ డైరెక్ట్ రాసుకోవచ్చు 13 ఇంటూ, సో ఇక్కడ 64/4 అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడే మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 4 1 4, తర్వాత 4 6 64. సో కాబట్టి బ్రాకెట్లో ఇక్కడ 16, ఇక్కడ 8 - 2, ఇక్కడ బ్రాకెట్ ఉంది కూడా ఫస్ట్ దీన్ని చేయాలి. ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ ఇంటూ ఉన్నది కాబట్టి ఈ 6కి క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 17 ఉంటుంది అనమాట, ప్లస్ 17. ఓకేనా, 16 ప్లస్ 17 ఎంత అంటే 33, 13 ఇంటూ 33. ఓకేనా, 3 3 9, ఎండ్ విత్ 9 అనమాట. ఓకేనా, ఆ నెంబర్ ఇక్కడ మనకి ఓన్లీ ఆప్షన్ ఫోర్త్ వన్ మాత్రమే మనకి యూనిట్ డిజిట్ అనేది 9 ఉన్నది. సో కాబట్టి 429 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ అండ్ బి ఆర్ 2 స్టేషన్స్ 370 kilometers అపార్ట్. ఓకేనా, ఏ అండ్ బి అనేవి 2 స్టేషన్స్ అంట, అవి మనకి 370 kilometers దూరంలో ఉన్నాయి అన్నమాట. ఓకేనా, ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టేషన్ ఏ ఎట్ 9 AM and it travels towards station B at a speed of 20 kilometers per hour. ఓకేనా, సార్ ఇక్కడ ఒక డయాగ్రామ్ చేస్తాను.
యాక్చువల్గా అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చెప్పాలి అంటే ఇదంతా ఏం చేయొద్దు నాన్న. డైరెక్ట్గా ఇక్కడ మనకి 9 AM స్టార్ట్ అయింది, 20 km/h. ఓకేనా. అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టేషన్ బి. స్టేషన్ బిలో 10 AM ఇంకొక ట్రైన్ స్టార్ట్ అయింది. దీని స్పీడ్ ఎంత అంటే 50 km/h. సో ఇప్పుడు స్టేషన్ బి నుంచి ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ఆల్రెడీ ఒక గంట సేపు ఇక్కడ స్టేషన్ ఏ నుంచి బయలుదేరిన ట్రైన్ అనేది ట్రావెల్ చేసింది. ఇది గంటకి 20 కిలోమీటర్లు కాబట్టి 20 కిలోమీటర్లు అయిపోయింది. 370లో మనకి 20 తీసేస్తే మనకి 350 ఉంటుంది. 350 ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి స్పీడ్స్ అనేవి ప్లస్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఎంత 20 + 50 70 అవుతుంది. 0 గెట్ క్యాన్సిల్, 7 1 7 5. సో ఇప్పుడు మనకి ఇక్కడ 10 o'clock నుంచి 5 hours అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి సో 10 o'clock నుంచి 5 hours కనుక తీస్తే మనకి 3 PM రీచ్ అవుతాయి. సో ఇది అనమాట మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఓకేనా. డైరెక్ట్గా మనకి ఇది కూడా అవసరం లేదు. ఎలాగో 350/7 అంటే 5 hours కదా. సో 5 hours కాబట్టి డైరెక్ట్గా మనము చెప్పేయచ్చు అంతే కదా. 350/70 చేస్తే మనకి 5 hours, 10కి 5 hours కలుపుకొని మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. సరే ఒక్కసారి మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ స్టేషన్ ఏ ఉన్నది అండ్ ఆ తర్వాత బి ఉన్నది. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 370 kilometers. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది బికి. ఎన్నింటికి అంటే 9 AM బయలుదేరింది. స్పీడ్ ఎంత అంటే 20 km/h. సో ఇక్కడ నుంచి 10 AM ఇంకొక ట్రైన్ బయలుదేరింది ఏ అనే దానికి. ఓకే. దీని స్పీడ్ ఎంత అంటే 50 km/h. సో ఇది 9 AM నుంచి ఇది బయలుదేరే టైంకి ఇది కొంత దూరం ట్రావెల్ చేస్తుంది కదా. సో 10 AM ఇక్కడ దాకా ట్రావెల్ చేసింది. గంటకి 20 కిలోమీటర్లు కాబట్టి 20 kilometers ట్రావెల్ చేసింది. 370లో 20 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి అంటే 350 kilometers ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ అనేవి మెర్జ్ అవుతాయి. సో ఇక్కడ 20 + 50 70. సో 350/70 చేస్తే 5 hours వస్తుంది. సో 5 hours ఎంత అంటే మనకి 3 PM అవి రెండు కూడా మీట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ అన్వర్, అమిత్, గోపాల్ ఈజ్ 45 kg. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటిది అన్వర్ ప్లస్ అమిత్ ప్లస్ గోపాల్ వీళ్ళ ముగ్గురు యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంట 45 kg అంట. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ అన్వర్ అండ్ అమిత్, అన్వర్ది అండ్ ఆ తర్వాత అమిత్ది వీళ్ళిద్దరి యావరేజ్ వెయిట్ ఎంత అంటే ఎంత మనకి 43 kg. ఎంత 43 kg. అండ్ దట్ ఆఫ్ అమిత్ అండ్ గోపాల్. ఓకేనా. అమిత్ అండ్ ఆ తర్వాత గోపాల్ వీళ్ళిద్దరిది ఎంత అంటే 42 kg. ఓకేనా. సో ఇప్పుడు మనకైతే మనకు అందులో ఎవరితో అడుగుతున్నాడు అమిత్ యొక్క వెయిట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ యావరేజ్ వెయిట్ కంటే ఇక్కడ వీళ్ళదేమో 2 తక్కువ ఉన్నది. ఓకేనా. ఎంత తక్కువ ఉన్నది 2 తక్కువ ఉన్నది. సో కాబట్టి -2. సో -2 ఇంటూ ఇక్కడ ఎంతమంది 2 members ఉన్నారు అంటే మనకి -4. ఇక్కడ వీళ్ళది ఎంత తక్కువ ఉన్నది అంటే 3 తక్కువ ఉన్నది. ఓకేనా. -3. ఓకే. సో ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు అంటే 2 members ఉన్నారు. సో -6, -4, -6 ఓవరాల్గా మనకి ఎంత వచ్చిందంటే -10 వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి 45లో నుంచి ఈ -10 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 35 ఉంటుంది. సో ఆప్షన్ సి థర్డ్ వన్ 35 kg ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా ఎంతైతే వస్తుంది ఇక్కడ రెండిట్లలో ఉన్నాడు అమిత్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఓవరాల్గా మైనస్ వస్తే యావరేజ్లో నుంచి మైనస్ చేయాలి, ప్లస్ వస్తేనేమో యావరేజ్కి ప్లస్ చేయాలి. అదే ఆ రెండింటిలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అమిత్ యొక్క వెయిట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ F1 అండ్ F2 ఆర్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 2/7, 7/12, 8 అండ్ 5/6, 4/3, 10 రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ ఈజ్ F1 ఈజ్ టు F2 అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ మనకి ఇక్కడ F1 రాసుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, సి ఇచ్చిండు. సో F1 అనేది ఫోర్త్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఏమవుతుంది బి ఇంటూ సి బై ఏనే కదా. ఓకేనా. సో ఇక్కడ బి వాల్యూ ఎంత అంటే 7/12 ఇంటూ సి వాల్యూ ఎంత అంటే 8 బై ఏ వాల్యూ ఎంత అంటే 2/7. అండ్ ఆ తర్వాత F2 ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఇది ఏ బి అండ్ తర్వాత సి, బి ఇంటూ సి అంటే 4/3 ఇంటూ 10 బై 5/6. ఓకేనా. 5/6 మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే F1 ఈజ్ టు F2 అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ 2/7ని పైకి తీసుకెళ్ళండి ఏమవుతుంది 7/2. సో అంటే 7 7s ఎంత అంటే 49 ఇంటూ 8కి ఇంటూ 8 బై
12 2 ఎంత అంటే 24. ఇది F1. ఇక్కడ కూడా 5/6 కాస్త పైకి వెళ్తే 6/5 అవుతుంది. 6 4 ఎంత అంటే 24 ఇంటూ 10 బై 5 3 ఎంత అంటే 15. ఓకేనా. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 8 1 8 3 5 2 5 3 3 3 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ 49 1 49 24 2 ఎంత అంటే 48. సో 49:48 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 18 years. ఓకేనా. సో ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 18 years అంట. వెన్ ద టీచర్స్ ఏజ్ ఈజ్ ఇంక్లూడెడ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద గ్రూప్ ఇంక్రీజెస్ బై 1 year అంటున్నాడు. సో 18 ఉన్నది కాస్త ఎంత అయిందంట 19 అయిందంట. ఓకేనా. ఎంతమందికి ఇంక్రీజ్ అయింది అంటే 1 30 మెంబర్స్కి ఇంక్రీజ్ అయింది ప్లస్ 30 మెంబర్స్కి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1. సో 19 ప్లస్ 30 ఎంత అంటే 49. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 32 డివైడెడ్ బై 8. 8 1 8 4 ఓకేనా. సో 4 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 3 ఓకేనా. సో ఇక్కడ 4 3s ఉన్నాయి, ఇక్కడ 3 3s ఉన్నాయి. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 3. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ డిస్హానెస్ట్ షాప్కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. హౌఎవర్ he uses weights that actually weighing 21% less than what is written on it. Find the profit percentage. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 100 grams అనుకోండి. ఓకేనా. 1 gram 1 rupee అయితే అతను అమ్ముతున్నది ఎంత అంటే 100 grams అనుకోండి. సో సెల్లింగ్ ప్రైస్ కూడా ఏమవుతుంది 100 అవుతుంది. బట్ ఇక్కడ 21% తక్కువ వెయిట్ యూజ్ చేస్తున్నాడు కదా. సో 21% తీసేస్తే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది 79 ఉంటుంది. సో ఇప్పుడు అతను 79 రూపీస్ అతని కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 100. సో ప్రాఫిట్ ఎంత అంటే 21. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయండి అంటే 100లో నుంచి 21 ఫస్ట్ 21 రాసుకోండి. 21 బై 100లో నుంచి 21 తీసేయండి. ఎంత అంటే 79. సో 21/79 ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి 100 అనమాట. సో ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా మనం చేసేయాలి అంటే ఇలా రాసుకోవాలి. ఇదంతా కూడా మీరు ఎగ్జామ్లో రాసుకుంటా కూర్చోవద్దు. ఓకేనా. సో ఇక్కడ దీన్ని కనుక మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ 2 zeros అంటే 21 100 అనుకున్నాం అనుకోండి. 79 1 79 2 ఓకేనా. సో 79 2 ఏమవుతుంది మనకి 158. 210లో మనకి 158 పోయింది అనుకోండి. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 52 ఉంటుంది. ఓకేనా. ఇక్కడ పక్కన 0 అంటే మనకి 520 అవుతుంది. సో ఇక్కడ 8 ఉన్నట్టే కాబట్టి ఆల్మోస్ట్ మనకి 6 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఉన్నది 26 తోటి 26 46/79% అతనికి ఏమిటి అంటే ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 168 అండ్ ఆ తర్వాత 6. ఓకే. ఇదేమో ఎల్సిఎం ఇదేమో హెచ్సిఎఫ్. సో 2 నెంబర్స్లో ఒక నెంబర్ ఏమో 24 అంట. సో అయితే ఇంకొక నెంబర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ చేసుకున్నాం అనుకోండి, మీరు నార్మల్గానే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 6 1 6 4 4 1 4 4 16 4 2. సో n ఈక్వల్స్ టు ఎంత అంటే 42. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ ఈజ్ 3,69,000 అవుట్ ఆఫ్ విచ్ 1,86,000 ఆర్ మేల్స్ అండ్ రిమైనింగ్ అందరూ కూడా ఫీమేల్స్ అనమాట. 45% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లిటరేట్. మొత్తం పాపులేషన్లో 45% మనకి లిటరేట్ అంట. అండ్ అందులో 45% మేల్ లిటరేట్. అండ్ మనకేం అడుగుతున్నాడు, దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ లిటరేట్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో టోటల్ పాపులేషన్లో 45% లిటరేట్ అంట. అండ్ అందులో మేల్స్ పాపులేషన్ 45%. అంటే మనకి మేల్ పాపులేషన్లో 45% లిటరేట్. సో అప్పుడు అందులో ఫీమేల్లో కూడా 45% లిటరేట్ అయితేనే కదా టోటల్లో 45% లిటరేట్ అయ్యేది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది. సో చూడండి నెక్స్ట్ వన్, అది మనకి ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. అమిత్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 5,400 and Gopal invest a sum of 9,400, the same rate of simple interest per annum. If at the end of 6 years Gopal gets 960 rupees more interest than Amit, then find the rate of interest per annum. ఓకేనా.
సో అమిత్ ఏమో 5,400 రూపాయలని, గోపాల్ ఏమో 9,400 రూపాయలని సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సేమ్ టైం 6 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశారంట. బట్ కాకపోతే గోపాల్కి ఇక్కడ 960 రూపాయలు ఎక్కువ వచ్చినాయంట. ఎందుకంటే గోపాల్ ఇక్కడ మనకి కొంత అమౌంట్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేసిండు. సో ఇక్కడ మనకి అమిత్ ఏమో 5,400 అయితే గోపాల్ ఎంత 9,400. అంటే వీళ్ళిద్దరికి మీద డిఫరెన్స్ ఎంత అంటే 4,000 రూపీస్ ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళు ఎన్ని సంవత్సరాల కంటే 6 ఇయర్స్. సో 6 ఇయర్స్కి 960 రూపీస్ అంటే దెన్ 1 ఇయర్కి ఏమవుతుంది? సో 6 1 6, 6 6 36, 0కి 0 అంటే మనకి 160 రూపీస్ అవుతుంది. సంవత్సరానికి 160 రూపీస్ ఇతనికి ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే ఇతను ఒక 400 రూపాయలు ఎక్కువ 4,000 రూపాయలు ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి. సో అదే మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 2 zeros గట్ క్యాన్సిల్, 0 గట్ క్యాన్సిల్, 4 1 4 4. సో ఎంత మనకి 4% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 44 డివైడ్ బై 4. ఇక్కడ 4 1 4 11. సో 11 ఇంటూ ఓకేనా 8 1 8 6. ఓకేనా. సో ఇక్కడ 6 ప్లస్ 7 మైనస్ 2 5 అవుతుంది. ఇక్కడ 5కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 21 అనేది ఉంటుంది అనమాట. సో 21 ప్లస్ 6 ఎంత అంటే 27. సో 11 ఇంటూ 27. ఓకేనా. సో 270కి ఇంకొక 27 కలిపినాం అనుకోండి 297 అవుతుంది. సో ఆప్షన్ 4 297 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఎ షర్ట్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 15% and then decreased by 12% and again increased by 8%. Find the net increase or decrease percentage అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ యొక్క సో ప్రైస్ అనేది 100 ఉంది అని అనుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఏమైంది 15% ఇంక్రీజ్ అయింది. ఓకేనా. అంటే 115 అవుతుంది అనమాట. సో ఓకేనా 15 ఇంక్రీజ్ అయితే 115 అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది 12% డిక్రీజ్ అయింది. ఓకేనా -12%. సో ఇక్కడ మనకి 115లో 12%, 1% 1.15 అవుతుంది. దెన్ 12% ఎంత అంటే 12 ఇంటూ 1 12, 15 12 ఎంత అంటే 180 అంటే 1.8. సో మొత్తం ఎంత అవుతుంది మనకి 13.8 మైనస్ అవుతుంది. ఓకేనా. 115లో నుంచి 13.8 మైనస్ చేసినాం అనుకోండి ఇంకెంత ఉంటుంది 101.2 ఉంటుంది. ఓకేనా. మళ్ళా తర్వాత ఏమైంది ఇది 8% ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది మామూలుగా ఇందులో చేసినాం అనుకోండి 8 ప్లస్ సంథింగ్ వస్తుంది. ఓకేనా అప్రాక్సిమేట్లీ. సో 101 ప్లస్ 8 చేసినాం అనుకోండి ఎంత అంటే 109.2 సంథింగ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి 100 ఉండేది కాస్త 109.9 అంటే ఇక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 9.2 or 9.3 సంథింగ్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ 9.3 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్ ఆఫ్ 9.3% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటప్పుడు ఇలా మనం అప్రాక్సిమేట్గా చేసుకుంటూ పోవాలన్న కరెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ రావాలంటే అన్నింటికీ రావన్నమాట. అంటే వస్తాయి బట్ కాకపోతే నీకు టైం టేకింగ్ అవుతుంది. సో మనకి ఎగ్జామ్లో అంత టైం ఉండదు కదా. సో కాబట్టి అప్రాక్సిమేషన్ మెథడ్లో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇంతటితోటి మీకు 5th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో వచ్చిన ఫుల్ పేపర్ అనేది కంప్లీట్ అయింది. ఆల్రెడీ రీజనింగ్ సెక్షన్ చూసినాము. ఈ వీడియోలోనేమో మనం అర్థమెటిక్ సెక్షన్ కూడా కంప్లీట్ చేసినాము. సో నెక్స్ట్ వీడియోలో మనము 3rd షిఫ్ట్లో వచ్చిన పేపర్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాము. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. జై హింద్.